ఆర్టీసీలో కొత్తగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీని తీసుకున్నారు. వాళ్ళని తీసుకున్నప్పుడు ఒక స్కామ్ జరిగింది. ఏంటంటే 18,000 రూపాయలు శాలరీ ఇస్తారని చెప్పి వాళ్ళని డ్యూటీలో తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే శాలరీస్ 14,000 శాలరీస్ ఇస్తున్నారండి. అప్పుడేమో 8 నుంచి 9 అవర్స్ అని చెప్పారు. ఇప్పుడు 12 అవర్స్ డ్యూటీ చేస్తున్నారండి. ఇప్పుడే జస్ట్ నేను ఒక ఆర్టీసీ కండక్టర్తో నేను ఎప్పుడు ఏం మాట్లాడినా సరే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే మాట్లాడతా. ఆర్టీసీ కండక్టర్తో మాట్లాడి అడిగితే ఆమె చెప్పింది క్లియర్గాను. ప్రతి నెల కూడా ఈమెకి 18,000 ఇస్తారని చెప్పి శాలరీ 14,000 ఇవ్వడం, ఆ 14,000లో మళ్ళీ 1,000 రూపాయలు కాంట్రాక్ట్కి ఇవ్వడం, ఆ 14,000లో కూడా మళ్ళీ ఒక 1,000 రూపాయలు కాంట్రాక్ట్కి ఇవ్వాలి. ఈ కాంట్రాక్ట్ దగ్గర కింద ఒక్కొక్క డిపో దగ్గర 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఈ కాంట్రాక్ట్కే వచ్చే ఆదాయం నెలకి 2 లక్షల రూపాయలు ఉంది. నాగగారు కాంట్రాక్ట్కి వచ్చే ఆదాయమే నెలకి 2 లక్షలు ఉంది. పనిచేసే వాళ్ళకి వచ్చే ఆదాయం ఇది ఉంది. మీకు చాలా సందర్భాలు చెప్పాను. మన భారతదేశంలో కాంట్రాక్ట్ కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పాను. మీరు విన్నారు మీరు చాలా సందర్భాలు. ఎందుకన్నానంటే ఇటు మేనేజ్మెంట్కి ఉపయోగం లేదు, అటు వర్కర్స్కి ఉపయోగం లేదు, ఇటు సమాజానికి ఉపయోగం లేదు. కేవలం ఒక కాంట్రాక్ట్ని పెంచి పోషించడం కోసం ఈ కాంట్రాక్ట్ లేబర్ చట్టం అనేది దుర్వినియోగం అవుతుంది.